హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు కలశాన్ని ఎలా పెట్టుకోవాలి, మొదటిసారిగా కలశం పెడుతున్నవారు ఎటువంటి నియమాలు పాటించాలి, కలశాన్ని పెట్టి మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలా అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా కలశం పెట్టుకోవడానికి పీఠం తీసుకొని పీటకంతా కూడా చక్కగా పసుపు రాసుకోవాలండి. పసుపు రాసుకున్నాక బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత వెండి, రాగి, ఇత్తడి మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ తీసుకొని పీట పైన ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాక ఇందులో బియ్యాన్ని పోయాలి అండి. పూజకి వాడుతున్నాం కనుక కొత్తగా ఉండే బియ్యాన్ని మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇలా బియ్యం పోసుకున్నాక బియ్యం పైన కలశం చెంబుని ఏర్పాటు చేసుకోవాలి. కలశాన్ని పెట్టుకోవడానికి వెండి, రాగి, ఇత్తడి వీటిలో ఏదైనా కూడా చెంబుని మనం ఏర్పాటు చేసుకోవచ్చు, కలశాన్ని పెట్టుకోవచ్చు. కలశం పెట్టే చెంబుకు కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇలా బియ్యం పైన చెంబుని ఏర్పాటు చేసుకున్నాక చెంబు లోపల గంగాజలం పోస్తే కనుక చాలా మంచిది అండి. అందరికీ కూడా గంగాజలం అయితే దొరకవు కదా, అందుకని ఫ్రెష్ ప్యూరిఫైర్ వాటర్నే మనం కలశం లోపల పోయాలి. నిండుగా కాకుండా కొద్దిగా వెళ్తూ ఉండేటట్లుగా పోసుకోవాలి. తర్వాత కలశానికి మంగళసూత్రాన్ని కట్టాలి. ఈ విధంగా పసుపు కొమ్మును తీసుకొని పసుపు దారానికి ముడివేసి కలశం చెంబుకి కడుతూ లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకం కానీ చదువుతూ మంగళసూత్రాన్ని అయితే కలశం చెంబుకు కట్టాలి. మంగళసూత్రం కట్టిన తర్వాత కుంకుమ బొట్టు కూడా పెట్టాలి. తర్వాత కలశంలో ముఖ్యంగా వేయవలసినవి పసుపు, కుంకుమ, అక్షింతలు, నాణ్యాలు అండి. నాణ్యాలు ఏవైనా ఉంటాయి కదా, రాగి, వెండి, ఇత్తడి లేకపోతే బంగారం కాసు అయినా కూడా కలశం లోపల వేయవచ్చు. పంచలోహాలతో చేసిన నాణ్యం ఉంటే కూడా వేయవచ్చు. ఇవేమీ లేకపోయినా కాయిన్స్ ఉంటాయి కదా, 5 రూపీస్ కాయిన్ అయినా లేకపోతే 1 రూపీ కాయిన్ అయినా కూడా కలశం లోపల వేసుకొని ఎండు ఖర్జూరం కూడా ఒకటి వేస్తున్నాను. ఇవన్నీ ముఖ్యంగా వేయవలసినవండి. వీటి తర్వాత కావాలి అనుకుంటే ఏలక్కాయలు, లవంగం వేసుకోవచ్చు, పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. ముఖ్యంగా అయితే పసుపు, కుంకుమ, అక్షంతలు, నాణెం, పువ్వులు, గంధం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత తమలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కొబ్బరికాయని పెడుతున్నాను. కొబ్బరికాయకి అంతా కూడా పసుపు రాసేసి చక్కగా అలంకరించుకొని కూడా కలశాన్ని పెట్టుకోవచ్చు. లేకపోతే బ్లౌజ్ పీస్ని ఇలా కూడా ఏర్పాటు చేసుకొని బ్లౌజ్ పీస్ పైన కూడా మనం బొట్లు పెట్టుకోవచ్చు. లేకపోతే అమ్మవారి ఫేస్ని కూడా పెడుతూ ఉంటారు కదా, కలశం చెంబు కడుతూ ఉంటారు, అలా అయినా కూడా చేయవచ్చు. మీకు ఎలా కుదిరితే అలా అలంకరించుకోవచ్చు చక్కగా. నేనైతే ఇక్కడ గోవింద నామాలు అయితే పెడుతూ ఉన్నాను. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాక మనం కలశానికి అక్షంతలు సమర్పించి మనం ఏ దేవి దేవతలను అయితే ఆహ్వానిస్తున్నామో వారి పేర్లు చెప్పుకొని నమస్కరించుకొని అక్షంతల్ని కలశానికి సమర్పించి ఈ విధంగా కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాక పూజ అంతా అయిపోయి ఉద్వాసన మరుసటి రోజు చెప్పేంత వరకు కలశాన్ని కదపకూడదు. కలశం తప్పనిసరిగా పెట్టి మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని అడుగుతున్నారు అండి. అలాంటిది ఏమీ లేదు అండి. కలశం పెట్టకుండా కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అమ్మవారిని చక్కగా పూజించుకొని ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వచ్చు. కలశం పెట్టినా పెట్టకపోయినా చేసే పూజ శ్రద్ధగా నిష్ఠగా చేస్తే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.